తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం ఏర్పాటు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మనం రేకుర్తిలో ఉన్నాము. రేకుర్తి పరిధిలో ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ ప్రాంతాల్లో ఉన్నాము. దీన్ని రెండవ మేడారంగా పిలుస్తారు. సో ఈ మరికొన్ని రోజుల్లో ఈ జాతర జరగబోతుంది. సో ఈ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాటు ఎలా చేస్తున్నారో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి రేకుర్తి కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతుంది. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, రేకుర్తి జాతర రెండో మేడారం అంటారు. సో ఏర్పాటు ఎలా చేస్తున్నారు? చాలా బ్రహ్మాండంగా చేస్తున్నామండి. 1990 సంవత్సరంలో పిట్టల సృజన అనే అమ్మాయి హెల్త్ బాగాలేకపోతే వాళ్ళ తాతగారైన పిట్టల రాజమల్లయ్య గారు ఆ అమ్మవారి కళలో ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పింది అని చెప్పేసి ఇక్కడ జాతర స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి ప్రతి జాతరకి రెట్టింపుగా జనాలతోటి అమ్మవారు చాలా ప్రతి జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. గత 2 సంవత్సరాల క్రితం కూడా మున్సిపల్ నుండి 1,70,00,000 నిధులతోటి చుట్టూ సిసి రోడ్స్, పైకి మెట్లు, చుట్టూ అంతా క్లీనింగ్ అదంతా చేశాము. ఇప్పుడు కూడా ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జాతర జరుగుతుంది. దానికి కూడా 80 లక్షలతోటి క్లీనింగ్, శానిటేషన్ పరంగా బాత్రూమ్స్ అవన్నీ ఏర్పాట్లకి చేస్తున్నాం. గతసారి జరిగిన దాంట్లో దానికంటే బెటర్ ఇంకేం చేస్తున్నారు ఈసారి? లాస్ట్ టైమే చాలా వరకు పనులు కంప్లీట్ అయినాయి. ఈసారి రెట్టింపుగా ఏం లేదు. అంటే గతంలో ఏమైనా చేయకపోయినా ఇది చేస్తే బాగుండేదేమో అని ఈసారి ఇంప్లిమెంట్ అట్లా ఏమైనా? ఇదివరకు అట్లా ఉంటేనే గతసారికే మేము అన్ని పనులు దాదాపుగా కంప్లీట్ చేసినాం. ఇప్పుడు కట్టపైకి ఎక్కడానికి గానీ లైటింగ్స్ గానీ అవన్నీ వర్క్స్ పోయిన జాతరలోనే చేసేసినాం. ఇప్పుడు ఒక క్లీనింగ్, శానిటేషన్ పరంగా ఇంకా ఏమన్నా చిన్న చిన్న అవసరం ఉంటే చేయాలని. ఈ జాతరకి ఎంత మంది వస్తారు మేడం? గత జాతరలో అయితే 5 నుంచి 6 లక్షల వరకు జనాలు వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ ఎలాంటి ఇబ్బందులు, ఏ రకంగా ఇబ్బందులు లేకుండా జాతర జరిపించినాం. ఈసారి కూడా ఇంకా ప్రతిసారి పెరుగుతూనే ఉంటారు జనాలు. ఇప్పుడు కూడా ప్రజలకు, వచ్చే భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అనుకుంటున్నాం. ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుండి ఈ జాతర ఏర్పాట్ల గురించి? చాలా బ్రహ్మాండంగా వస్తుంది. మేడారం తర్వాత 2వ స్థానంలో రేకుర్తి అనే, మళ్ళీ ఇక్కడ అన్ని రకాలుగా సౌకర్యాలు సిటీకి దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి రానికి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. అందరి నుండి మంచి స్పందన ఉంటుంది. ఇదే గ్రామంలో ఈ సమ్మక్క సారలమ్మకి సంబంధించిన డివిజన్, మరొక డివిజన్ 19వ డివిజన్ కార్పొరేటర్ ప్రస్తుతం మనతో ఉన్నారు, ఏదుల రాజశేఖర్ గారు. వారితో మాట్లాడు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా జరుగుతుంది అన్న? ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే అమ్మను సమ్మక్క సారలమ్మ దేవుని మొక్కున్న వారి కోరికలు తీర్చే దేవతలు కాబట్టి ఇక్కడ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులు కూడా చాలా ఇయర్ 2 years ఒక్కసారి జరిగే ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఎక్కువ పెరుగుతుంది. అప్పటికిప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. మొన్న ఈ ఉమ్మడి గ్రామంగా ఉన్నది మున్సిపల్ కార్పొరేషన్ లో మెర్జ్ అయింది. మెర్జ్ అయిన తర్వాత మా ఇద్దరు కార్పొరేటర్ మేము తీసుకుపోయి మేయర్ దృష్టికి, మా మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోతే అప్పుడు ఏవైతే ఇక్కడ లేనటువంటి లోటుపాట్లు ఉన్నాయో అవన్నిటిని 2 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం పర్మనెంట్ సోర్స్ వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. తదనంతరం ఇప్పుడు కూడా ఇంకా ఏమైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేసే క్రమంలో 80 లక్షల వరకు పెట్టడం జరిగింది. వాటితో పాటు వీటిని కూడా కంప్లీట్ చేసి మనము జాతరను బ్రహ్మాండంగా సక్సెస్ చేసే అవకాశం దిశగా మేము చేస్తాను. ఎమ్మెల్యేతో కలవడం జరిగిందా జాతర ఏర్పాట్లపై? కలవడం జరిగింది. తను కూడా మొన్న వచ్చిపోయాడు, కలిసిండ్రు. ఇంకేమున్నా కూడా తను కూడా ఇక్కడ ఉన్న వాటిని పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని కోరి విషయంపై మనతో మాట్లాడానికి బీఆర్ఎస్ నాయకులు సుధగోని కృష్ణ గౌడ్ గారు ఉన్నారు. వారితో మాట. అన్న నమస్తే. నమస్తే అన్న, ఎలా జరుగుతుందన్న రేకుర్తిలో ఏర్పాట్లు? రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరియు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. గతంలో కంటే ఈసారి భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున దానికి రెట్టింపుగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లకు అన్ని విధాలుగా చేదోడు వాదోడు ఉండాలని కోరుకుంటూ, ఏదైతే 1960వ సంవత్సరంలో సృజన అనే అమ్మాయి పాప బాగలేనందున పిట్టల రాజమల్లయ్య గారు వారి యొక్క తాతయ్య అమ్మాయికి కలలో వచ్చి ఈ విధంగా ఇక్కడ అమ్మవారిని నిలపాలని అయితే ఏదైతే ఆలోచన ఉందో 1990వ సంవత్సరంలో వాళ్ళ తాతగారు ఇక్కడ నిలపడం జరిగింది. ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుండి ఎప్పుడైతే మనం జాతర స్టార్ట్ చేసినామో
ఇంచుమించు 10,000 భక్తులతోటి ఈరోజు 6 లక్షల మంది నుంచి 6.5 లక్షల మందికి తీసుకురావడం అంటే మా రేకుర్తి గ్రామానికి ఎంతో వన్నె తెచ్చినటువంటి గిరిజనుల జాతర. ఈ జాతరను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహిస్తున్నాము. మహిళలకు ఇక్కడికి వచ్చిన భక్తులకు రాత్రిపూట నివాసం ఉండడానికి కూడా అన్ని విధాలుగా విద్యుత్ సౌకర్యం కానీ, మంచినీళ్ళు కానీ, వాష్రూమ్స్ కానీ, స్నానఘట్టాలు కానీ భారీ నిధులతోటి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ వారికి ఏ ఇబ్బంది కలగకుండా స్థానిక పోలీస్ డిపార్ట్మెంటు ఏర్పాట్లు బ్రహ్మాండంగా వాళ్ళకు గస్తీ తిరుగుతూ రాత్రిపూట కూడా దొంగతనాలు జరగకుండా కూడా పోలీస్ శాఖ కూడా, వైద్య ఆరోగ్య శాఖ కూడా, విద్యుత్ శాఖ కూడా అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోని జాతరను సజావుగా జరగడానికి ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అమ్మవారిని ఎరకలగుట్ట నుంచి 19వ డివిజన్ నుంచి 18వ డివిజన్కు తీసుకురావడానికి మా గ్రామస్తులందరి సహకారంతో ఈసారి కొత్తగా ఒక కమిటీని నిర్ణయించి పెద్ద మనుషులను కూడా ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ సిపి గారి దృష్టికి తీసుకుపోతాము, ఎమ్మెల్యే గారికి చెప్తాము, స్థానిక మంత్రి గారికి కూడా చెప్పి అన్ని విధాలుగా గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ సహాయ సహకారాలతోటి ఈ జాతరను మరింత బ్రహ్మాండంగా ఎలాంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసి ప్రజల ముందు ఉంచుతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అమ్మవారికి ఏదైతే భక్తులు మొక్కుంటున్నారో వాళ్ళ యొక్క కొంగు బంగారంగా రేకుర్తి గ్రామం ప్రజలు చాలా మంది దూరంకెళ్ళి వస్తున్నారు. ముంబై నుంచి కానీ, భీమా నుంచి కానీ, నిజామాబాద్ అన్ని విధాలుగా అన్ని జిల్లాల నుంచి, వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ రేకుర్తి గ్రామానికి వస్తే మన గ్రామానికి చాలా పేరు వస్తుంది. కాబట్టి దయచేసి గ్రామస్తులు కూడా ఈ జాతరలో పాలు పంచుకొని మమేకమై మనందరం సేవ చేయాలని ఆ 4 రోజులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, ఇంత పెద్ద జాతరకు కార్పొరేటర్గా ఉండడం ఎలా అనిపిస్తుంది అన్న మీకు? ఈ యొక్క జాతరకు ఏదైతే రేకుర్తి గ్రామం ఉందో చాలా పెద్ద గ్రామము. గతంలో కూడా మేము ఇక్కడ మాజీ ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్గా 2 పర్యాయాలు పనిచేయడం మా అదృష్టము. తర్వాత 2020 సంవత్సరంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మెర్జ్ అయిన తర్వాత రిజర్వేషన్ ప్రకారంగా మహిళా రిజర్వేషన్ జనరల్లో మా శ్రీమతి గారు రేకుర్తి 18వ డివిజన్కు తొలి మహిళా కార్పొరేటర్గా, తొలి మహిళా ఆడబిడ్డగా అందులో కౌన్సిల్లో అడుగుపెట్టడం మా గ్రామస్తులు ఆ యొక్క అడుగు పెట్టడానికి వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో అక్కడ అడుగుపెట్టింది. చాలా గర్వపడుతున్నాము. మరియు 19వ డివిజన్లో నా సోదరుడు రాజశేఖర్ గారు దళిత కార్పొరేటర్గా కూడా అడుగుపెట్టడం శుభసూచకం. ఇద్దరం కానీ గ్రామానికి అన్ని విధాలుగా ఎక్కువ నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని ఇలా మంచి ఉన్నత స్థాయిలో ఈ 2 డివిజన్లను నిలపడం జరిగింది. ఈ గ్రామస్తులు మాకు కౌన్సిల్కు అడుగుపెట్టడానికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఇచ్చినందుకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఇంకా ఈ డివిజన్లను మరింత అభివృద్ధి దిశకు తీసుకుపోతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొత్తానికి 2వ అతిపెద్ద జాతరగా పేరొందినటువంటి రేకుర్తి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకైతే ఏర్పాట్లు పూర్తయిపోయాయని చెప్తున్నారు. 6.5 నుండి 7 లక్షల వరకు సుమారు భక్తులు వస్తున్నట్టుగా ఇక్కడ కార్పొరేటర్లు చెప్తున్నారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క వసతి చేకూరుస్తున్నట్టుగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.